శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. 22వ రోజు మహాభారత పారాయణం. తెలతెలవారుతూ ఉండగా మందమందంగా మలయానయాల తరంగాలు కదిలియాడుతున్న వేళ కౌరవేశ్వరుని ఆజ్ఞానుసారం భీష్మ ద్రోణాది పెద్దలతో కురువంశ ప్రముఖులందరినీ వాసుదేవుని స్వాగత సత్కారాలు జరపడానికి నగర సరిహద్దుల దాకా వెళ్ళారు. దుర్యోధనుడు మాత్రం సభాభవనం దగ్గరే ఉన్నాడు. హస్తినాపురం రాజవీధిలో వాసుదేవుని రథం ప్రవేశించే వేళకు ముత్యాలు నిండిన పన్నీటి జలం, సువాసనలీడే పూలగొత్తులు ఆయనకు స్వాగతం పలికాయి. మంగళవాద్యాలతో వేద ఆశీర్వాదనంతో ఆయనను తీసుకువస్తూ ఉంటే రాజమార్గానికి రెండు వైపులా నరనారీ జనం క్రిక్కిరిసి ఆ దివ్య సుందరమూర్తిని ఆనంద పులకిత హృదయాలతో తిలకించి జన్మ చరితార్థం అయిందనుకున్నారు. నంబురాజుడి మోముతో నందనుడు వారందరికీ ఆదరంతో చూస్తూ రథాన్ని మందహాసంతో నడిపించి నెమ్మదిగా రాజమందిర ద్వారం దాటి ఏనుగు మొగసాల దగ్గర రథం దిగి అడుగులు వేస్తుండగా భీష్మ ద్రోణ విదుర సంజయుల మధ్య ధృతరాష్ట్రుడు నిలబడి గాఢాలింగనం చేసుకుని లోపలికి తీసుకెళ్లాడు వాసుదేవుణ్ణి. కృష్ణుని సూచనానుసారం సాత్యకి వారందరి కుశల ప్రశ్నలకు ఉచిత రీతిని సమాధానాలు ఇస్తూ నడుస్తున్నాడు. అప్పటికే సభాభవనంలో తన కోసం సిద్ధం చేసిన కనకాసనం మీద వాసుదేవుడు ఆసీనుడయ్యాడు. రాజపురోహితులు వచ్చి వాసుదేవునికి వేదోక్తంగా అతిథి మర్యాదలు జరిపించారు. సాత్యక్ కూడా నెమ్మదిగా కృష్ణుని సమీపించి వారి సత్కారాలు అందుకుంటున్నాడు. అన్నీ పూర్తయ్యాక కృష్ణుడు ధర్మజుని మాట ప్రకారం వృద్ధులందరికీ ప్రణామాలు అర్పించి సమవయస్కుల క్షేమ సమాచారాలు అడిగి, మహారాజా, నాకు సెలవు ఇప్పించు. విదురుని ఇంటికి వెళ్ళి ఇంకా నగరంలో చూడవలసిన వాళ్ళందరినీ పలకరించి వస్తాను అని లేచాడు. సంతోషంతో విదురుడు ఆయన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి మర్యాదలు నడిపి పాండవుల కుశలవార్తలు తెలుసుకున్నాడు. వాసుదేవుడు తన మేనత్త కుంతీదేవిని చూడడానికి వచ్చాడు. వచ్చిన మేనల్లుని దగ్గరగా తీసుకుని కుంతీదేవి తన బిడ్డల కష్టాలు చెప్పుకుంటూ విలపిస్తూ ఉంటే వాసుదేవుడు నెమ్మదిగా ఓదార్చి కన్నీరు ఒత్తి వారి క్షేమం చెప్పాడు. కుంతీదేవి అంది, వసుదేవనందన, నా బిడ్డలకు రావాల్సిన కష్టాలేనా ఇవి? నీ అంతటి మేధావి, చేతులతో శిక్షణ పొందిన నేతపరులు హంసతూలికా తల్పాల మీద రాజభోగాలతో వందిమాగధ స్తోత్రాలతో మంగళరావాలు వింటూ శయనించి కలకంటుల మధురస్వరాలు ఆలకిస్తూ మొత్తేబ గీంకారాలతో మేలుకోవలసిన వాళ్ళు ఈనాడు ఈ దశలో ఉన్నారయ్యా. ఇప్పుడు ఏ దశలో ఉన్నారు అన్నాడు. కందమూలాలు ఫలాలు తింటూ కటికరాళ్ళ మీద కానంలో కాలం గడుపుతూ కర్కశంగా గర్జించే పుల్ల గాండ్రింపులు వింటున్నారా? చిన్ననాడే తండ్రి లేని వాళ్ళు అయ్యారు. ఈనాడు కన్నతల్లి కూడా దూరం అయ్యారు. అంతేనా? రాజసింహాసనం మీద ఉండవలసిన వారు మరొక రాజు కొలువులో సేవావృత్తికి తలవంచవలసి వచ్చింది. ఇంతకు వారంతా కుశలంగా ఉన్నారన్నావు, సంతోషం. నా బిడ్డల కంటే నాకు కోడలు ద్రౌపది మీద మమకారం ఎక్కువ. ద్రుపద రాజపుత్రి ఎంత వినయంగా నన్ను గౌరవించేది, సేవించేది. అటువంటి ఇల్లాల్ని నిండు సభలో దుష్టదుశ్శాసనుడు పరాభవిస్తూ ఉంటే కన్నీరు మున్నీరైంది నాకు. నా ఇంటి కోడలకు జరిగిన పరాభవం కంటే క్లేశం ఏముంది? అందరూ మహామహులు ఉన్నారే, ఆ సభలో ఒక్కళ్ళైనా పెదవిప్పి తప్పు పట్టారా, దుష్టుడా అనగలిగారా? ఒక్క విదురుడు మాత్రం విపరీతమైన బాధతో మందలించాడు. అయినా విన్నవాళ్ళెవరు? బాధలన్నీ ఒకెత్తు. ఈ 13 ఏళ్లుగా మా బావగారి వద్ద వారి కొడుకు అదుపులో పడి ఉండి ఉదాసీనంగా వారు పెట్టే తిండి తినడం ఒక ఎత్తు. ఎంత బాధ ఇది! అధమమైన తిండి నాది. నా బిడ్డలు చూసుకున్నట్లే వారిని చూశానే నేను. అయినా ఎందుకీ గతి పట్టించారు? దీనికి ఒకటే ప్రాయశ్చిత్తం. నీతో పాటు నా బిడ్డలు సుఖ సంతోషాలతో తిరిగే రోజులు నాకు త్వరలో రావాలి. అంతకంటే ఈ బాధ తగ్గే దారి లేదు. మా బావగారు ఇబ్బందులు పెడుతున్నాడని, ఆయన కొడుకు దుష్టంగా వ్యవహరిస్తున్నాడని వారిని దూషించడం, ఆ వంశవృద్ధులైన బాహ్లిక భీష్ములను నిందించడం దేనికి? అటువంటి పాపాత్ముల ఇంటి కోడలుగా ఇచ్చిన మన వారి తెలివి తక్కువతనానికి ఏడవాలి. అర్జెంటు పుట్టినప్పుడు
వీడు నిఖిల రాజలోకాలన్నీ జయించి కీర్తి పొందుతాడని అశరీరవాణి పలికింది. ఆ పలుకు శాపంగా మారి ఉంటుంది. ధర్మం అనేది ఇంకా మిగిలి ఉంటే వీరు విజయశ్రీ విరాజితులవుతారు. దేనికైనా నీ సహకారం ప్రధానం. నీ ప్రాణ స్నేహితులైన ధర్మరాజాదులకు చెప్పవలసిన మాటలు విను. ధర్మరాజా, రాజబిడ్డ ఎవరూ ధైర్యంతో చెయ్యి జాపి సంపదలు కోరడు. అది నలుగురిలో నగుబాటు. భీమార్జునులకు చెప్పవలసింది విను. నాయనా, రాజమాత సంతానాన్ని ఎందుకు కొంటుందో ఆ సాహసాన్ని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. పరాక్రమ ప్రదర్శనకు అడుగు వెయ్యని వారిని రాచబిడ్డలుగా ప్రజలు విశ్వసించరు. రాచవారు భుజబలంతో బతకాలే కానీ ఒకరి దయాధర్మాల కోసం తలవంచరాదని నకుల సహదేవులతో కూడా చెప్పు. ముఖ్యంగా నా పెద్ద కోళ్ళు ఏం చెప్తుందో అలా చెయ్యాలని వాళ్ళందరికీ నా మాటగా చెప్పు. భీమార్జునులు ఆయుధదారులై నిలబడితే వాళ్ళకి ఎదురులేరు. ఇక నీ సంకల్పం ఎలా ఉందో అలా కాని అన్నది కుంతి. కృష్ణుడు అన్నాడు, అత్త, అంత చెప్పాలా? ఇంక విచారించకు. పుట్టినింటికి మెట్టినింటికి ప్రతిష్ఠ తెచ్చిన నీ వంటి దానికి కలిగిన బాధ తీర్చకపోతే నేనెందుకు? నీ బిడ్డలు వీరత్వ ప్రదర్శనతో సాధించుకోగలిగే సుఖాలే అనుభవిస్తారు. ఉత్సాహంతో రణరంగంలో ప్రవేశించి శత్రు సంహారం చేసి సామ్రాజ్య లక్ష్మిని చేపడతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు కుంతీదేవి అంది, దేవకీ నందన, నా బిడ్డలకు గురువు, దైవం, తండ్రి అన్నీ నీవే. వారు నీ మాట ప్రకారం నడిచి సుఖ సంపదలు పొందుతారు. వారే కాదు, నిన్ను శరణన్న వాళ్ళు ఎవరైనా శాంతి సౌఖ్యాలు పొందుతారు. అనంతరం వాసుదేవుడు మరికొంతసేపు ఆవిడతో మాట్లాడి దుర్యోధనుడి భవనానికి రథం నడిపించాడు. వాసుదేవుడు వచ్చిన వార్త దుర్యోధనుడు తెలిపి ఆజ్ఞ పొంది ద్వారపాలకులు వినయంగా లోపలికి తీసుకువెళ్లారు. కైలాస శిఖర సదృశంగా ఉన్న ఆ భవనంలో భీష్మ, ద్రోణ, కృప, బాహ్లికాది కురువంశవృద్ధులు, గురువులు, వారితో కర్ణ, శకుని, సైంధవ, దుశ్శాసనాది కౌరవ సోదరులు, ఇతర దేశాధీశులు అప్పటికే ఉచితాసనాలు అలంకరించి ఉన్నారు. మీకు సైంధవుడు అంటే ఎవరో అనుకుంటున్నారు? దుశ్శల భర్త సైంధవుడు. అది మీరు గమనించాలి. కృష్ణుని చూచి దుర్యోధనుడు సింహాసనం దిగి ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకుని తీసుకువచ్చి బంగారు సింహాసనం మీద ఆసీనులు చేసి అర్చించాడు. అందరికీ పరిహాస సంభాషణ సాగిస్తున్న కృష్ణుణ్ణి విందు భోజనానికి ఆగమని దుర్యోధనుడు కోరగా ఆయన తిరస్కరిస్తూ, బావా, రావిబారికి తన పని పూర్తయ్యే వరకు విందులు విలాసాలు స్వీకరించడం ఉచితం కాదు అనగా దుర్యోధనుడు, ఇప్పుడు ఆ ప్రస్తావన దేనికి? వచ్చిన పని విషయం తర్వాత ఆలోచిద్దాం, ముందు విందు అనగా వాసుదేవుడు చిరునవ్వు నవ్వి దుర్యోధనుడు చెయ్యి అందుకుని, బావా, ప్రేమతో పిలిచి ఆదరంగా భోజనం పెడితే అది సంతోషం కలిగిస్తుంది. అలా కాక ఆపదలో పడినప్పుడు తిండి పెడితే అది మేలు చేస్తుంది. ఇప్పుడు నేను విపత్తులో లేను, మీరు ప్రేమాభిమానాలతో లేరు. ఈ దశలో విందు భోజనమా? శత్రువులు అమృతం ఇచ్చినా అనుమానం వదలదు కనుక ఆ ప్రయత్నం విడిచిపెట్టు. మనకు శత్రుత్వం ఎక్కడిదని అడుగుతావేమో. పాండవులు నాకు ప్రాణసములు. వారి మీద నీకు ద్వేషం చిన్ననాటిది. పాండవుల మీద అకారణ ద్వేషంతో ఎన్ని హింసలు పెట్టావు వాళ్ళని. తోడబుట్టిన వాళ్ళని ఎవరైనా అలా బాధిస్తారా? అటువంటి పనులు చేసిన మీరు పెట్టే దుష్టాన్నం తినలేను. ఈ నగరంలో విదురుడు తప్ప సత్పురుషుడు లేడు. అక్కడే నేను భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను అనడంతో దుర్యోధనుడు మౌనం వహించాడు. సభలోని పెద్దలందరూ తమ తమ గృహాలకు విచ్చేయవలసిందని వేడుకున్నారు. మీ ఆదరం చాలు, అన్నీ నేను గ్రహించినట్లే, వెళ్ళి రండి అని సాగనంపి విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుడు పరమ సంతోషంతో వినయంగా విందు చేసి చందన చర్చితాలు జరిపించి తాంబూలాలు సమర్పించాడు. అనంతరం నగరంలోని విద్వాంసులు, సంగీత కళావిధులు వాసుదేవుని దర్శించి తమ విద్యా ప్రదర్శనతో తృప్తిపరిచి ఉచిత సత్కారాలు పొంది సెలవు తీసుకున్నారు. హంసతూలికా తల్పం మీద కృష్ణుని శయనింపజేసి సమీపంలో ఆసనం మీద విదురుడు కూర్చుని, వాసుదేవ, దుష్ట దుర్యోధనుడు నీ మాట వింటాడనే వచ్చావా? ఆ దురాభిమాని దగ్గర మాటలతో పనవుతాయా? 11 అక్షోణీయుల సైన్యం సహాయంగా ఉందని, ద్రోణ భీష్ములు తోడున్నారని, ఇంద్రకంటే ఒక్క కర్ణుడు చాలని గర్వంతో ఉన్నాడు. ఇక వీరికి తోడుపడి వచ్చిన రాజులందరూ ఇదివరలో పాండవుల వల్ల పరాజితులు.
కనుక ఆ ద్వేషంతో ఎలా అయినా పాండవులను ఎదిరించి విజయమో వీరమరణమో పొందాలని ఉన్నారు. ఈ దశలో సంధి సాగదు. దుర్బుద్ధులతో నిండిన ఆ సభకు వెళ్ళడం, వారి ప్రలాపాలు వినడం నీ వంటి వారు సహించలేని పని. వారు మూర్ఖులు కనుక కార్యకార్య పరిజ్ఞాన శూన్యులు. ఎదుటివారి శక్తి సామర్థ్యాలను గుర్తించలేరు. నా మాట విని ఆ సభకు వెళ్ళకపోవడం మంచిదన్నాడు విదురుడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మహామంత్రి, కన్నవారి వలె హితవు చెప్పావు. నా మాట విను. నేనెందుకు వచ్చానో విసిదం చేశాక అప్పుడు నీ అభిప్రాయం చెప్పు. దుర్యోధనుని దుర్మార్గాలు ఎరుగుదును. వానికి సాయపడవలసిన వారి ద్వేషమూ తెలుసును. సంధి పొసగదని నమ్ముతున్నాను. అయినా ఈ వీరలోకం అంతా చతురంగ బలాలతో మృత్యుముఖంలో పట్టం చూడలేక వీరి మూర్ఖత్వాన్ని తగ్గించగలనేమో అని ప్రయత్నించడానికి వచ్చాను. మరొక మాట, బంధువుల మధ్య విరోధాలు పెరుగుతూ ఉంటే ఎలా అయినా వారికి సఖ్యం చేయడం ధర్మం. అది చెయ్యని వారిని క్రూరులు అంటారు విద్వాంసులు. నా శక్తి వంచన లేకుండా దుర్యోధనుని మనసు మార్చడానికి కృషి చేస్తాను. విన్నాడా? సంతోషం. లేదంటావా? నా పని నేనే చేశానని తృప్తి నాకుంటుంది. అప్పుడు లోకం నన్ను వేలెత్తి చూపదు. ఇప్పుడు చెప్పు, నా విధి నేను నిర్వర్తించడం అవసరమా కాదా అనగా విదురుడు సంతోషంతో తల ఊపాడు. ఉభయులు నిద్రకు ఉపక్రమించారు. మంగళ వాయిద్యాలతో, సుఖపిక సంతుత కలస్వనాలతో, వందిమాగత స్తోత్రాలతో అరుణోదయ పూర్వం మేల్కొంచి వాసుదేవుడు సమయోచిత కృత్యాలు ముగించి అలంకృతుడై ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడు. సాత్యకి, కృతవర్మ వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. వారితో సరస సంభాషణ సాగిస్తూ ఉండగా కర్ణ, శకుని, దుశ్శాసన సహితుడైన దుర్యోధనుడు వచ్చి ధృతరాష్ట్ర మహారాజు సభాభవనంలో ఉన్న విషయం తెలుపగా రథారూఢుడై బయలుదేరాడు. రథం సభాభవన ప్రాంగణానికి చేరింది. ముందుగా విదురుడు, సాత్యకి తమ రథాలు దిగి వాసుదేవుని చేతులు అందించి భవనంలోకి వెళ్ళారు. మణిరత్న శోభితమైన బంగారు పీఠం దగ్గరకు నడిచే వేళకు నారదాదుల ప్రత్యక్షం కాగా వాసుదేవుడు అన్నాడు, గంగానందన, ఈ మహానీయులకు అర్ఘ్యపార్యాదుల సత్కారాలు జరిపి ఉచితాసనాల మీద ఆసీనులు చేసే వరకు మనం కూర్చోవడం న్యాయం కాదు అనగా భీష్మ పితామహుని ఆజ్ఞ మేరకు ఏర్పాట్లు అయ్యాయి. అతిథి పూజలు అయ్యాక సగౌరవంగా కూర్చుండబెట్టి మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. కృష్ణుని రెండు వైపులా కృతవర్మ, సాత్యకి కూర్చున్నారు. వెనుకగా విదురుడు, కొద్ది దూరంలో ఒకే ఆసనం మీద కర్ణ, దుర్యోధనులు కూర్చున్నారు. సదస్సులందరూ సంతోషభర్తులై హృదయులై నిశ్శబ్దంగా కన్నులు ఆర్చకుండా వాసుదేవునే చూస్తున్నారు సభలవారు. అప్పుడు ఆయన మేఘ గంభీర స్వరంతో, మహారాజా, ఒకరు చెప్పవలసింది, ఎదుటివారి నుంచి నేర్చుకోవలసింది ఏముంది నీకు? సర్వము తెలిసినవాడివి. అయినా మన వారికి హితవు చెప్పడం మంచిదనే భావంతో వచ్చాను. నా రాకకు ప్రధాన కారణం క్షీర నీరస న్యాయంగా పాండవులు, కౌరవులు కలిసిమెలిసి ఉండడం శ్రేయస్కరం. అలా స్నేహభావంతో వారు నడుచుకునేలా చేయడం నీ బాధ్యత. ఎందుకంటే ఉభయులు నీకు సమానులే. ఈ లోకంలో సత్యవర్తనకు, ధర్మరక్షణకు, న్యాయదీక్షకు మీ కురువంశం పేరు పొందింది. మీ అన్నదమ్ములిద్దరూ ఆ కీర్తిని నిలబెట్టారు. దాన్ని మీ బిడ్డలు కూడా నిలుపుకోవాలి. మీ వంశానికి పెద్దవు కనుక వీరిలో ఎవరికి హాని జరిగినా దానికి నిన్నే వేలెత్తి చూపుతారు. ఈ అపఖ్యాతిని ఎత్తుకోకుండా అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరిగేటట్లుగా చూడు. నీ దుర్యోధనాదులు మీ వంశ మర్యాదలు విడిచి ఆప్తుల పట్ల అసహ్యంగా ప్రవర్తించి నలుగురికి తలవంపులు తెస్తున్నారు. దానివల్ల ఉభయులు రణరానికి దిగితే రాజవంశాలే నశిస్తాయి. ఆ మారణహోమం జరగకుండా చేయగల సామర్థ్యం కలవాడివయ్యా. ఈ సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలిస్తున్నావు. రాజులందరూ నీ పాదాల ముందు తల్లలు వంచి నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. మహారాజు తన పరివారాన్ని, ప్రజలను కన్న సంతానం వల్ల చూసుకోవాలని మరొకరు నీకు చెప్పాలా? కనుక అందరినీ సమదృష్టితో చూడు. అలా కాక ఉదాసీనంగా వదిలిపెట్టావా కురుపాండవుల్లో నిఖిల క్షత్రియులు నాశనం కాక తప్పదు. నీ నీతి శాస్త్రం, నీ శాంతచిత్తం సక్రమంగా పనిచేస్తే ఉభయ వంశాల్లో ఈ రాజులందరూ సుఖ సంతోషాలతో ప్రజాక్షేమం కోసం బతుకుతారు. కాదంటావా? అటు భీమార్జులు గదాగాంధీవదారులే నిలబడితే ఈ భీష్మద్రోణులు కూడా ఎదురు నిలవలేరు. మహాయోధులందరినీ యుద్ధరాక్షసుకి బలి చేయడం కంటే
ఇందరు మహావీరులు నీ సేవలో ఉండడం ఎంత శ్రేయస్కరమో ఆలోచించు. అలా చేసినాడు ప్రజలందరూ నీకు అంజలి బంధం పట్టి కీర్తిస్తారు. మహారాజా, పాండవులు చిన్ననాడే తండ్రి లేని వాళ్ళు అయ్యారు. నాటి నుండి వారిని కన్నతండ్రిగా పోషించి రక్షించావు. ఇప్పుడు నిష్కారణంగా వారిని దూరం చేసుకోక చేరదీసి ఆదరించు. నేను బయలుదేరే వేళ వారైదుగురు ఏకకంఠంతో నీకు ప్రణామాలు తెలుపుకున్నారు. నీ మాట ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేశాక కనుక మా రాజ్యం మాకు ఇప్పించమని అంటున్నారు. మా వల్ల లోపాలుంటే కన్న తండ్రి వలె మందలించి సరి అయిన మార్గంలో పెట్టుకోవడం నీ ధర్మం అన్నారు. అది మన వంశానికి మేలు అని చెప్పమన్నారు. మరొక్క మాట నొక్కి చెప్తాను, సావధానంగా వినండి సదస్సులు. ధర్మానికి గ్లాని ఏర్పడుతున్నా, సత్యం అసత్యానికి తలవంచే స్థితి ఏర్పడినా చూస్తూ ఊరుకునే వాళ్ళందరూ దాని దుష్ఫలితం అనుభవించక తప్పదు. సత్య ధర్మ రక్షణకు దైవం ఉంటాడు, వానికి జరిగే హాని లేదు. కానీ ఉదాసీనంగా ఉండే పెద్దలకు క్లేశం తప్పదు. ఇప్పుడు మీరేం చేయదలుచుకున్నారో చెప్పండి. నేను ధర్మ మార్గం, నీతి శాస్త్రం విడవకుండా సత్యాన్ని చెప్పాను. క్రోధాన్ని, మాత్సర్యాన్ని దరిచేరనకుండా ఆలోచించి పాండవులకు రాజ్యభాగం ఇవ్వడం మేలు కాదంట. ఇంతకంటే శ్రేయస్కరమైన దారి చూపించండి. పాండురాజు తన పరాక్రమంతో సాధించిన రాజ్యం పాండవులకు భోగయోగ్యం చేసి మీ రాజ్యాన్ని బంధుమిత్రులతో సుఖంగా అనుభవించండి. ధృతరాష్ట్ర మహారాజా, పాండవాభివృద్ధిని ధర్మదృష్టి, సత్యనిష్ట నీకు తెలియనివి కావు. అంతటితో చాలదు. ఇంద్రప్రస్థంలో ఉండగా ఈ నిఖిల రాజలోకాన్ని జయించి నీ సామంతులుగా చేశాడు. అది సహించలేని నీ బిడ్డలు, వారి మంత్రులు కలిసి కుట్ర చేసి శకుని చేత జూదం ఆడించి నిండు సభలో ద్రుపదరాజునందరినీ ఎంతగా అవమానించారు. అంత జరుగుతున్నా మహారాజా, నీ బుద్ధి వారిని వారించాలని అనిపించలేదు. అప్పుడు భీమార్జులు అన్నగారి వైపు చూసి కన్నీరు పెడుతుంటే ఆ అజాతశత్రుడు నియమభంగానికి అంగీకరించక సత్య ధర్మనిష్టతో వాళ్ళందరినీ వనవాసానికి నడిపించాడు. అన్ని అవమానాలు జరిపినా మనసులో పెట్టుకోక అన్నదమ్ముల మధ్య కలహం మంచిది కాదని కలిసిమెలిసి ఉండడానికి స్నేహస్తం చూపుతున్నారు. ఇంతవరకు నేను చెప్పవలసిందేదో చెప్పాను, విన్నావు. ఇప్పుడు వారిని రప్పించి వారి రాజ్యభాగం వారికి ఇప్పించు. నీ బిడ్డల లోపగుణాన్ని తగ్గించి శాంతి సౌఖ్యాలతో బ్రతికించు. అంబికానందన, వారు శాంతశూరులు కనుకనే మీరేం చేసినా మీ పాదసేవ చేయాలని కోరుతున్నారు. అది మీకు నచ్చకపోతే యుద్ధానికి రాగలరు. ఈ రెండిట్లో మీకు తృప్తి కలిగేదేదో ఆ దారి నిశ్చయించండి అన్నాడు వాసుదేవుడు. వాసుదేవుడు తన ప్రసంగం ముగించగానే అందరూ సంతోషంతో తమ మనస్సులో ఆయన్ని అభినందించి అచంచలంగా కూర్చున్నారు. అప్పుడు జమదగ్ని మహర్షి లేచి సభాసదులను చిరునవ్వుతో తిలకించి ఆశీర్వదించి, నాయనా దుర్యోధన, ఈ సందర్భంలో నీకో మాట చెప్పాలి. చాలా రోజుల క్రితం మాట. దంభోద్భవుడనే ఒక మహారాజు ఉన్నాడు. ఆయన చాలా పరాక్రమవంతుడు. ఆ పరాక్రమానికి మించిన అహంకారంతో ప్రపంచంలో తనను మించిన యోధుడు లేడనుకుని ప్రతిరోజు కోరమీసం ఎగదొవ్వి యుద్ధ సన్నిధుడు అయ్యేవాడు. ఆ అహంకారంతోటే బయలుదేరి గంధమదనానికి వెళ్ళి అక్కడ ప్రశాంత తపోదీక్షతో ఉన్న నరనారాయణులను యుద్ధానికి పిలిచాడు. వారు చిరునవ్వుతో ఒక దర్భపుల్ల తీసి అది మంత్రించి విడిచారు. ఆ ప్రభువు తన సేనతో సహా పలాయనం పఠించాడు. అలా వాని అహంకారం గడ్డి పరకతో నాశనం చేసిన నరనారాయణులే ఈనాడు కృష్ణార్జునులు. ఆ మాట విని అహంకారంతో పతనం కాక సంధికి సమ్మతించు అన్నాడు జమదగ్ని. అనంతరం కణ్వ మహర్షి, నారద మునీంద్రుడు హితబోధ చేశారు. దురభిమానం, మొండిపట్టు, అహంకారం నాశనహేతువులని వారు ప్రబోధించినా చెవికెక్కని దుర్యోధనుడు, మునీంద్రులకు నమస్కారం. మీరంతా ఎందుకింత బాధపడి బోధిస్తున్నారో తెలియటం లేదు. నా నుదిటి విధివ్రాత ఎలా ఉందో అలా జరుగుతుంది. మీ ప్రబోధాలు చాలించండి అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, మహామునులకు ప్రణామాలు. మీ మాటలు విని ఆ దారిని నడిస్తే ఇహపరాలు సిద్ధిస్తాయి. కానీ నా బిడ్డలు నా మాట వినే దశలో లేరు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. వాసుదేవ, నీ మాటలు మా వంశం యొక్క శ్రేయస్సు కోసం చెప్పినవే. అయితే వీరిని సక్రమంగా నడపగల శక్తి, అధికారం నాకు లేవు. ఈ దుర్యోధనుడు మందబుద్ధి. మాకు నీకంటే ఆప్తులు ఎవరూ లేరు.
ఎలా అయినా నా బిడ్డలను సన్మార్గంలో పెట్టు అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, దుర్యోధన, విశ్వవిఖ్యాతులైన కురువంశంలో పుట్టి సర్వశాస్త్రాలు చదివిన వాడివి, నీకు దురాగ్రహ దురాభిమానాలు తగవు. అవివేకులైన మూర్ఖులు నడిచే దారిని నీ వంటి వాడు నడవకూడదు. నీ సోదరులు, కుమారులు, స్నేహితులు సక్రమంగా ఉంటున్నారో లేదో చూసుకుంటూ ఆప్తబంధువులు, కన్నతండ్రి చెప్పే హితవు విని ఆధారనే నడువు. కానీ బుద్ధిహీనులతో మాట విని నడిచావో అపఖ్యాతితో ఆపదలు నీకు తప్పవు. విద్యావంతులు, శూరులైన పాండవులతో సుఖంగా జీవించు అని మీ పెద్దలు, వంశ పెద్దలు బాహ్లిక భీష్ములతో నీ తండ్రి ధృతరాష్ట్రుడు కూడా చెప్తున్నాడు. బావా దుర్యోధన, అబద్ధాలాడి సిరి సంపదలు సాధించినా నిలబడతాయా? ముషినికాయలు తింటే శరీరానికి బలం వస్తుందా? అలాగే కర్ణశకుని దుశ్శాసన మాటలతో తప్పుదారిన పోకు. సోదరులైన భీమార్జుల శక్తిని విస్మరించి దుర్బరుల మీద ఆధారపడి రాజ్యం సాధిద్దామనుకుంటున్నావు. నీతి విడవక సత్యం తప్పక చరించే వారితో బాంధవ్యం ఎందుకు తెంచుకుందామనుకుంటున్నావు? వాళ్ళు మీరు కలిసి ఉంటే భూమండలంలో రాజులందరూ మీ సేవలో నిలబడతారు. అనవసర ద్వేషంతో వారిని దూరం చేసుకుంటే కీడు నీకే. నీకు సాయపడవలసిన రాజులందరూ భీముని ముందు తలలు వాల్చుతారు. శూళపాణి కూడా భీముని ఎదుట నిలబడలేడు. చివరి మాట విను. అనవసరంగా అందరు యోధులు నేల కూడడం దేనికి? అర్జును ఎదుట నిలబడి పోరాడగల ఒక్క సూర్యుని చూపించి చాలు. వారిద్దరూ ద్వంద్వయుద్ధం సాగిస్తారు. నిఖిల ప్రజాక్షయం దేనికి? మర్చిపోయి ఉండవు. నిన్నగాక మొన్న గోగ్రహణం వేళ మీ మహాయోధులందరినీ పరాజితులు చేశాడు ఏకైక వీరుడిగా నిలబడిన అర్జునుడు. ఇప్పుడు నిఖిల మిత్రబాంధవ సమేతంగా వస్తున్నాడు. ఏమవుతుందో ఆలోచించు. వంశనాశకుడు అనే అపకీర్తికి సిద్ధపడకు. వారితో స్నేహంగా ఉండి రాజ్యభారం ధృతరాష్ట్రుని మీదే ఉంచి వాళ్ళు మీరు ఆయన ఆజ్ఞలు శిరసావిస్తే లోకం మీ ముందు తల వంచుతుంది. ఇది ఈరోజు పారాయణం. ఇంతటితో స్వస్తి.